72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9:40 నుండి అప్రాక్సిమేట్గా 9:38 నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహణం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే 8 అనగా అంటే మధ్యరాత్రి 1:32 వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క 12 రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి నుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాలమునందు, చంద్రగ్రహణ కాలమునందు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, వీరికి 12వ ఇంటనే ఈ యొక్క వృశ్చికంలో చంద్రగ్రహం యొక్క ప్రభావం అనేది వంటిది ఉంటుంది. వీరికి అంత ప్రభావం లేకపోయినా ఇంట్లో ఉన్న వారి కోసమైనా సరే వీరు జపం చేయడం, మంత్రం చదవడం చాలా మంచిది. ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించిన మంత్రం. అయితే ఎవరైతే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించిన మంత్రం ఉంటుందో అది చదవడం మంచిది. ఈ గురుగ్రహ మంత్రము శ్లోక రూపేణ ఉన్నది చదవడం మంచిది. ఆ మంత్రం ఏమిటంటే, దేవనాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇంత బాగుంది వింటుంటే, ఇలాగే చదవాలి. ఓం దేవనాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం అన్న మంత్రాన్ని చదవండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి మరుసటి రోజు, అలాగే ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే గృహిణులు, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విదేశాలకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు, వీరిలో ప్రత్యేకంగా కుటుంబం అంటే మన కుటుంబంలో అందరము ఉంటాము. అందరిలో కూడా ఎవరికి ఒంట్లో బాలేకుండా ఉన్నా, ఎవరికి ప్రయాణంలో ఇబ్బందులున్నా ఖచ్చితంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలి, ఏవైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్లో వచ్చేటువంటి గ్రహణకాల సమయమునందు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు కూడా మనము భోజనాదులు చేయకుండా, నిద్రపోకుండా, అంటే ఉదాహరణకి వచ్చేటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి మాత్రం మనకు ఉపశమనం ఉంది. అందులో వృద్ధులు, ఏదైనా సరే వ్యాధితో బాధపడుతున్న వారు, అలాగే చిన్న పిల్లలు, వీరికి భోజనం చేయకూడదు. కానీ ఏవైనా సరే టీ, కాఫీ లాంటివి, ప్రెగ్నెంట్ లేడీస్, అది కూడా ఎమర్జెన్సీ అయితేనే ఫ్లాస్క్లో ఇంతంత దర్భ వేసుకొని ఉంచి ఆ కాఫీ, టీని అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. అలాగే ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏవైనా సరే ఈ గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు. అలాగే మిగిలిన వారందరూ కూడా మంచినీళ్ళు కూడా అది కూడా దర్భ వేసి ఉండాలి ఆ నీళ్ళలో, దానివల్ల దోషం అనేది రాదు. ఏం మాట్లాడతారండి, ఇవన్నీ ఇవాళ రేపు అంత ఉత్తిదే, ఎవరు చెప్పారు మీకు అలాగా? గ్రహణ కాలంలో మేము అన్నం తింటాం, బయట తిరుగుతాం. చాలామంది వితండవాదులు ఉంటారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, ఫస్ట్ గ్రహణ మొర్రి అనేటువంటి వ్యాధి రాకుండా చేయి దమ్ముంటే గ్రహణంలో కడుపుతో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే
నడి రోడ్డు మీద గర్భిణీ స్త్రీలకు మేము అన్నం తినిపిస్తాం. ఏమవుతుంది? చంద్రుడు సూర్యుడు భూమి మీద లేకుండా నువ్వు అన్నం తిను, అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంటి లోపలనే ఉండు, ఇలా ఉంటే ఎవరికైనా కుదురుతుందా? అబ్బే అలా ఎలా కుదురుతుందండి అంటారు. అంతే గ్రహణ కాలంలో ఎవరైనా సరే బయటికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని వలన సరైనటువంటి చంద్రుడి యొక్క రశ్మి భూమి మీద పడదు. చంద్రుడు అమృతకారకుడు. ఎంతమందికి తెలుసు? ఒక చంద్రుడి యొక్క కిరణాల వల్లే ఔషధి మొక్కలన్నీ కూడా పెరుగుతాయని తెలీదు. మూర్ఖంగా మాట్లాడమంటే, వితండవాదం చేయమంటే, చాలామంది వితండవాదాలు చేసేవాళ్ళు ఎడ్డిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే ఔషధి మొక్కలన్నీ కూడా ఈ యొక్క చంద్రుడున్న 15 రోజుల్లో వెలుతురు ఎక్కడైతే బాగా వస్తుందో వెన్నెల, అప్పుడే అవి పెరుగుతాయి. అందుకే ఆయన మంత్రంలోనే ఉంటుంది, ఓం వం అమృతకరాయ అన్న మంత్రం. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు. యజమానికి మృత్యువు రాకుండా చేస్తుంది. ఆయుర్వర్ధతాం, ఆయుష్ని పెంచుతుంది. అందుకనే ఈ చంద్రుడి యొక్క గ్రహణం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి, వ్యాధితో ఉన్న వాళ్ళకి, గృహిణులకి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయాలలో ఎక్కడైనా అర్చక స్వాములున్నా వారికి తెల్లటి వస్త్రము, బియ్యము, పిండి చంద్రుడి బింబాన్ని కూడా మీరు దానం చేయడం మంచిది. ఇవాళ రేపు సత్తు రేకునో స్టీల్ దాన్నో ఇస్తున్నారు. దానివల్ల మీకు లాభం రాకపోగా ఎదురు ఇంకా నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు పనులు చేయకండి. ఎంత అవుతుందండి? చిన్న చంద్రుడి యొక్క బింబం చాలా తక్కువ అవుతుంది. ఈ యొక్క దేవాలయాలలో చాలా దేవాలయాలు స్వయంభూగా వెలిసిన దేవాలయాలు అయితే స్వామివారి కళ్ళకు కూడా గంతలు కడతారు. ఆ సమయంలో ఆయన యొక్క, ఎందుకంటే అనిమిషులు అంటారు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా, వాళ్ళు కనురెప్ప ముయ్యరు, వాళ్ళు ఎప్పుడు కను తెరిచే ఉంటారు. గ్రహణ కాలమందు వారి యొక్క చూపు పడకుండా కంటికి వస్త్రం కూడా పెడతారు. అందుకనే గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి ఆ కంటికి ఉన్నటువంటి ఆ వస్త్రం తీస్తారు. ఇలా చేసినటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వారికి వీలైతే దానాలు ఇవ్వడం మంచిది. ఏం దానం ఇవ్వాలంటే తెల్లటి బియ్యము, తెల్లటి వస్త్రము. చాలామంది బ్రౌన్ రైస్లు ఇస్తాము, బాస్మతి రైస్ ఇస్తాం, అలాంటివి చేయకండి. తెల్లగా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని ఇవ్వండి, తెల్లటి వస్త్రం ఇవ్వండి, వెండి చెద్దర బింబాన్ని ఇవ్వండి, లేదా వెండి గోవునిచ్చినా సరే అత్యంత సత్ఫలితం వస్తుంది. మట్టి పాత్రలో నీళ్లు పోసి, వీలైతే కుండలు ఉంటాయి కదా, ఆ కుండలు దేవాలయాల్లో పెట్టించండి. అలాగే ఎక్కడైనా పెద్ద పెద్ద భవంతులు ఉంటే అక్కడ మట్టి పాత్రలో ఒక 5-6 పాత్రలు భవంతి పైన నీళ్లు పెట్టండి. పక్షులకు నీళ్లు అందితే చాలా మంచిది. వర్షం నీళ్లు పడి అవి దాహంగా ఉన్నప్పుడు తాగుతాయి. అలాగే వీలైనంత వరకు అన్నం మిగులుతుంది కదా, ఈ గ్రహణ కాలమునందు దర్భ వేసి మిగిలిన అన్నం అంతా కూడా మట్టి చిప్పలో పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అలా నీళ్లలో నానినటువంటి అన్నాన్ని చేపలకు వేస్తే మంచిది. దీని వలన కూడా జాతకరీత్యా చంద్ర సంభావిత దోషములుంటే పోతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం కూడా మీరు చదివితే మంచిది. ఆ మంత్రం ఏంటంటే, ఓం చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఏమవుతుంది? చంద్రగ్రహణ కాలంలో మనం గనక ఉంటే, ప్రశాంతంగా ఉంటే మనస్సు చికాగ్గా ఉండదు. ఒక్క మనస్సు చికాగ్గా ఉంటే చాలండి. ఏమవుతుంది మనస్సు చికాగ్గా ఉంటే? ఇల్లంతా చిందర వందర, ఏ పని చేయలేకపోవడం, మనకు డబ్బు లేదా మనకు వివాహము లేదా మనకు ఏదైనా సంతానము లేదా మనకు మంచి ఆరోగ్యము రావాల్సిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే మనం వాటి జోలికి పోకుండా అలాగే మన ఇంట్లో కూర్చొని నా మనసు బాగాలేదని ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ కోల్పోతాం. అలా కోల్పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి. ఎవరైతే మానసికమైన ఆందోళనతో ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మనస్సు వికలితమైపోయి ఆటిజం ప్రాబ్లంతో కానీ
బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో కానీ ఎవరైతే ఉంటారో వారు గ్రహణమైన మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. గ్రహణం జరుగుతున్నంతసేపు మీకు తెలిసిన ఎవరన్నా అర్చకులుంటే వారితోని 18 నుండి 20,000 సంఖ్యా జపం చేయించండి. లేదు మేము జపం చేసుకునేటువంటిది మాకుంది అనుకుంటే వాళ్ళు చంద్రుడి యొక్క బీజాక్షరంతోని జపం చేసుకోవాలి. 18,000 సంఖ్య చేయాలి. గ్రహణ సమయంలో మనం చెప్పిన ప్రతి ఒక్క మంత్రం కూడా 1000 సార్లకు శక్తినిస్తుంది. 18,000 చేస్తే ఇక జీవితంలో చంద్ర సంభావిత దోషములుండవు. వారి మానసికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి రోగములన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ గ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చెబుతున్నాను. ఆటిజం ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ, నత్తి మాట్లాడే వాళ్ళు కానీ, సరైనటువంటి ప్రాపర్ కమ్యూనికేషన్ అందించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారి కోసం ఈ జపం చేయించండి అర్చకులతోని. ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2,025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీకు జాతకం విశ్లేషణతో ఇస్తాను. చాలామంది వీడియో పంపించి మాకు ఆ మాల ఇవ్వండి, మాకు జ్వాలాముఖి మాల ఇవ్వండి అంటున్నారు. నేను ఫ్రీగా జ్వాలాముఖి మాల అందరికి ఇస్తానని చెప్పలేదండి. ఎందుకంటే ఆ మాలకు అయ్యేటువంటి ఖర్చే ఓ 1116 ఉంటుంది. నేను జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 2,025 రూపాయలు కట్టి వారికి ఆ మాల నేను కొరియర్ చేస్తా అని చెప్పా. అలాగే ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఉన్న సమయం అనేటువంటిది వీరందరికీ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించండి. శ్రద్ధగా వీలైనంత వరకు జపం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.